వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పుష్ప 2 అంటే పుష్ప 1 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 1 రిజల్ట్ ఏంటో మన అందరికీ తెలిసిందే. కానీ పుష్ప 1 అనే సినిమా ఇండియా వైడ్గా ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో మన అందరికీ తెలిసిందే. తర్వాత రిలీజ్ అయిన పుష్ప 2 కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కంటే ఒక ఓవర్సీస్, అదేవిధంగా ఇప్పుడు బెంగళూరు, నెక్స్ట్ కర్ణాటక, తమిళనాడు, కేరళ, అదేవిధంగా మరీ ముఖ్యంగా నార్త్లో ఎరక్కుమేసింది. సో ఓవరాల్గా పుష్ప సినిమా కూడా 1000 కోట్లు గ్రాస్ అన్నారు. ఏదో తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్స్ అన్నారు అంత రాలేదు, ఇది అది ఏవో రకరకాలుగా మాట్లాడారు. కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఓజీ అనే సినిమా రిలీజ్కి ముందే పుష్ప రికార్డులు అయితే పగలగొట్టేసింది. అది ఎలా అంటారా, ఓవర్సీస్లో పుష్ప అనే సినిమా ప్రీమియర్స్కి ఒక 20 రోజుల ముందు పెట్టిన కలెక్షన్లతో ఇప్పుడు ఓజీ కలెక్షన్ చూసుకుంటే ఎక్కడ అసలు దాదాపు ఇంకొక 20K ఎక్స్ట్రాతో 1 మిలియన్ కొట్టిన సినిమా ఓజీ. సో ఇక్కడ నుంచి ఎవరైనా సరే కళ్యాణ్ గారి చిన్న హీరో అంటే ఈ విషయంలో మాత్రం కళ్యాణ్ గారిని మనం అనాలబ్బా. ఎందుకంటే ఆయన ఒక పొలిటికల్ మీటింగ్లో మొన్న ఈ మధ్యనే హరిహర వీరమల్లు టైంలో కూడా నేను చాలా చిన్న హీరోని, నాకు ప్రభాస్ గారులాగా అంటే ఒక పెద్ద బాడీ బిల్డింగ్ లేదు, మహేష్ బాబు గారులాగా పెద్ద యాక్టర్ని కాదు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారులాగా నేను పెద్ద డ్యాన్సర్ని కాదు, ఏదో సోగా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అని ఏదైతే మాట్లాడినారో అది మాత్రం ఖచ్చితంగా అంటే ఆ టైంలో కళ్యాణ్ గారు అన్నప్పుడు విపరీతంగా చాలామంది నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. మీ హీరో ఒప్పుకున్నాడు, చిన్న హీరోని చాలా అంటే రకరకాలుగా మాట్లాడారు. కానీ ఆయన చెప్పిన ఉద్దేశం ఇప్పుడు అర్థమవుతుంది. అని చాలా సెటైరికల్గా చెప్పారు ఆ మాట. ఎలా అంటే రాబోతున్న ఓజీ నుంచి చూడండి నేనేంటో అనేది ఆయన చెప్పకనే అప్పుడు చెప్పాడు. దాన్ని ఈ యాంటీ ఫ్యాన్స్ అందరూ ఎలా తీసుకున్నారంటే మీ హీరో ఒప్పుకున్నారు, మీరెందుకు ఒప్పుకోరు, ఆయన చిన్న హీరో, ఆయన అవుట్డేటెడ్, ఇది అది అని రకరకాలుగా మాట్లాడారు. కానీ నింగి నేల ఆకాశం పవన్ కళ్యాణ్ ఎప్పుడు అవుట్డేటెడ్ కాదు. వాళ్ళ క్రేజ్ అనేది శాశ్వతం. అవి ఎన్నాళ్ళు అంటే మనం ఉన్నా లేకపోయినా గాలి ఉన్నంత కాలం కళ్యాణ్ గారి క్రేజ్ అలానే ఉంటుంది. దీన్ని ఎవ్వడూ మార్చలేడు. దానికి గల నిదర్శనమే ఇప్పుడు ఓజీ ప్రీమియర్ బుకింగ్స్ కానీ, ఓజీకి సంబంధించిన అప్డేట్స్ కానీ, ఇంకా చెప్పాలంటే ఓజీకి జరిగిన బిజినెస్ కానీ. 100 కోట్ల షేర్ లేని హీరోకి 250 కోట్ల బిజినెస్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవడైనా అసలు ఇంకా ఏ హీరోకైనా ఎలాంటి రికార్డు ఉంటుందండి. 100 కోట్ల షేర్ లేదు, 100 కోట్ల షేర్ లేరు అన్నారు కదా, దానికి నేను లెక్కలు చెప్పగలను చాలా క్లియర్గా. భీమ్లా నాయక్ అనే సినిమా కనీసం 80 రూపాయల నుంచి 100 రూపాయల టికెట్ ఉన్నా సరే 120 నుంచి 130 కోట్ల గ్రాస్ పెట్టగలిగిన సినిమా. కానీ 130 కోట్ల నుంచి 150 కోట్ల వరకు షేర్ పెట్టాల్సిన పొటెన్షియల్ ఉన్న సినిమా. అలాంటి ఓపెనింగ్స్ వచ్చాయి సినిమాకి. కానీ అప్పట్లో ఉన్న రాజకీయ నాయకులు ఇంకా వగేరా ఆయన పాలిటిక్స్లో ఉండడం 10 రూపాయలు 20 రూపాయల టికెట్లతో దాదాపు 80 నుంచి 90 కోట్ల వరకు లాగాడు. ఇక వకీల్ సాబ్ కూడా కోవిడ్తో పాటు పొలిటికల్గా ఆ సినిమాను తొక్కడం వల్ల ఆగింది తప్ప, లేదంటే ఎప్పుడో మీరు ఆ వాగుతున్న 100 కోట్ల షేర్ ఎప్పుడో కొట్టేసుకోవాలి. ఇవే 10 రూపాయలు 20 రూపాయల టికెట్లతో లిటరలీ పుష్ప అంత పెద్ద హిట్ అంటారు కదా. మరి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అంత కలెక్షన్స్ రాలేదు పుష్ప 1కి? ఒకసారి ఒక వ్యక్తిని కామెంట్ చేసే ముందు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మరీ ముఖ్యంగా కళ్యాణ్ గారు లాంటి ఒక స్టార్డమ్ అంటే కేవలం ఆయన వ్యక్తిత్వానికే కొన్ని కోట్లాది మంది అభిమానులు కాదు భక్తులు సంపాదించిన ఒక వ్యక్తి మీద కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి. అసలు మీకేం తెలుసు, అసలు ఆయన స్టార్డమ్ గురించి మీకు అసలు మాట్లాడే అర్హత ఉందా? అదే 10 రూపాయలు 15 రూపాయల టికెట్లతో మీ హీరోల సినిమాలు రిలీజ్ అయితే కనీసం ఒక 50 కోట్ల షేర్ అయినా కొట్టగలరా? కొట్టడం కాదు కదా, గిలగిల కొట్టుకు చేస్తారు. అంటే దెబ్బకి ప్రొడ్యూసర్లు గట్రా రోడ్డు మీదకి వచ్చేసి ఏంటి మా పరిస్థితి అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. కానీ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 10 రూపాయలు 15 రూపాయల టికెట్లతో కూడా 80% ప్రొడ్యూసర్లకి అయితే ఆయన మనీ బ్యాక్ తీసుకున్నారు, తెచ్చారు ఆయన. అదే ఆయన స్టార్డమ్. ఓకే, ఇంత స్టార్డమ్ ఉంది కదా, మరి హరిహర వీరమల్లు సినిమాకి ఏమైంది? క్లియర్గా ఇది కూడా చెప్తాను. హరిహర వీరమల్లు అనే సినిమా ఎక్కడో పాతాళంలోకి అనగదొక్కేసి ఆ సినిమాలో మినిమం బడ్జెట్ క్రియేట్ చేసి ఒక పిక్ కూడా లేదు ఆ సినిమా మొత్తానికి. అయినా సరే ఆ సినిమాతో 60 కోట్లు షేర్ పెట్టగలిగారు అంటే అది కూడా కళ్యాణ్ గారి సత్తా మాత్రమే. ఒక పెద్ద జేమ్స్ కెమెరాతోనో లేదంటే ఎవరితోనో పోస్టర్ రిలీజ్ చేద్దాం అలాంటి ప్లానింగ్లో, లేదంటే రాజమౌళి గారితోనో, లేదంటే సందీప్ రెడ్డి వంగ గారితోనో, లేదంటే లోకేష్ కంగరాజ్ గారితోనో, ఇప్పుడు ప్రస్తుతం సుకుమార్ గారితోనో, అలాంటి వాళ్ళతోనో, లేదంటే పెద్ద వాళ్ళతో ఆయన ఎప్పుడూ కాంబినేషన్ సెట్ చేసుకోలేదు. మీరు అనొచ్చు మేము ఏమైనా అన్నామా, ఆయన తీసుకొని ఆయన పెద్ద మాకు అవసరం లేదబ్బా, మాకు సుజిత్ చాలబ్బా, మాకు సుజిత్ చాలు. సుజిత్తో
సో ఒక 4 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఒక్క సినిమా చేసినా చాలు పవన్ కళ్యాణ్ గారు. అంటే సినిమాకి రిలీజ్ ముందే సుజిత్ మీద ఏంటి భయ్ అంత నమ్మకం అంటే ఆ క్వాలిటీ చాలు భయ్యా. ఇలాంటి క్వాలిటీ ఉన్న సినిమాలు కళ్యాణ్ గారిని చూస్తామనే ఊహే ఒక అద్భుతం మాకు యాజ్ ఎ ఫ్యాన్స్గా. ఏంటి ఆ బ్రోలేంటి, అవేంటి, ఇవేంటి, రీమేక్లు ఏంటి, ఇవేంటి, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ సినిమాలు తీసుకొచ్చి రీమేక్లు చేయడం ఏంటి, మా మీద రుద్దడం ఏంటి, వాటికి కూడా మేము ఓపెనింగ్స్ 20 కోట్లు 25-30 కోట్లు పెట్టాం. అలాంటిది ఓజీ లాంటి కంటెంట్ వస్తే తెలుగు రాష్ట్రాల్లోనే 120 కోట్ల షేర్ పెడతారు మొదటి రోజు. మీరు రాసి పెట్టుకోండి ఓజీ సినిమాకి. ఇకపోతే పుష్ప రికార్డులు ఎగిరిపోతున్నాయి అని నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమా తర్వాత ఎలాంటి రికార్డు అనేది మిగలదు. మొత్తం రికార్డులన్నీ జోబులో పెట్టేస్తాడు కళ్యాణ్ బాబు మడత పెట్టి. మరి ఇంకా ఇంటి భయ్య మరి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఎస్, మాకు క్వాలిటీ ప్రోడక్ట్ పడితే ఇలానే ఉంటుంది మా కాన్ఫిడెన్స్. అంటే సినిమాల పరంగా ఆయన దూరం అవ్వచ్చు కానీ మాలో మాత్రం ఆ పిఎస్పీకే ఫైర్ అలానే ఉంటుంది భయ్య యాజ్ ఎ ఫ్యాన్స్గా. మీరు ఎవరు ఏమనుకున్నా సరే. సో ఇప్పుడు ప్రస్తుతం ఓజీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటంటే ఖచ్చితంగా 300 కోట్లు షేర్ అయితే అంటే చాలా సునాయాసంగా కేక్ వాకలో కొడేస్తారు కళ్యాణ్ గారు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఇకపై కళ్యాణ్ గారి సినిమాల గురించి కానీ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఒకటి 10 సార్లు ఆలోచించుకోండి. పెద్ద పెద్ద హిట్ సినిమాలు తీసి అంటే 800-700 కోట్ల షేర్లు కొట్టిన వాళ్ళకి కూడా ఒక ఫస్ట్ డే ఒక ప్రీమియర్స్ పెట్టాలన్నా, ఫస్ట్ డే లేదంటే ఫస్ట్ వీక్ ఒక కలెక్షన్లు రావాలన్నా సరే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ప్రీవియస్ సినిమా కనీసం 500-600 కోట్లు కానీ మినిమం కలెక్ట్ చేస్తేనే ఆ రేంజ్ ఓపెనింగ్స్ కానీ వీకెండ్ అంటే ఒక ఫస్ట్ వీక్ కలెక్షన్ కానీ పెట్టగలరు. కానీ అవేవి లేకుండా ఒక సామాన్యమైన డైరెక్టర్తో ఒక మంచి క్వాలిటీ ఇస్తే ఈజీగా కళ్యాణ్ గారు పెడుతున్నారు. దానికి నిదర్శనమే ఓజీ సినిమా.